మీరు ఏదైతే పేద వర్గాలకో వెనుకబడిన వర్గాలకో లేదంటే మహిళలకో మేలు చేస్తామని చెప్తున్న మాటలు ఉత్తి మాటలే అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. 12 గంటలు జరిగిన చర్చలో అపోజిషన్ పార్టీలు అందరూ కూడా మొత్తుకొని చెప్పినారు, మీరు ఈ బిల్లులో చేస్తున్నది అన్నీ తప్పులే. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే హక్కులు ఇచ్చిందో ముస్లిం సమాజానికి దానికి విరుద్ధంగా మీరు ఈ బిల్లుని పెడుతున్నారు, మీరు బుల్డోస్ చేసేస్తున్నారు ఈ బిల్లుని అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 13 అంటే సుప్రీం ఏమో కాన్స్టిట్యూషన్ అవుతుంది, లెజిస్లేచర్స్ కారు అని చెప్పడం జరిగింది. మరి కాన్స్టిట్యూషన్ మాకు ఏం రైట్స్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 13లో కానీ ఆర్టికల్ 14లో కానీ ఆర్టికల్ 25లో కానీ 26లో కానీ 25, 26లో అయితే చాలా స్పష్టంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియను, మేము మా ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడము, భూములు కొనుక్కోవడము, పెట్టుకోవడము, దానికి మొత్తం నడిపించుకోవడము అనేది మొత్తము ముస్లిమ్సే కాదు ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన మనిషి భారతదేశంలో చాలా ఫ్రీడమ్తో చేసుకోగలుగుతారు అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 14లో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు. డిస్క్రిమినేషన్ అంటే మతపరంగానో లేదంటే జాతి పరంగానో కుల పరంగానో ఎక్కడ కూడా వాళ్లకు అన్యాయం జరగకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న తెచ్చిన బిల్లులో ఈ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చినారు, ఎవరు తీసుకొని వచ్చినారు, దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసుకొని వచ్చినారు? బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. బీజేపీ పార్టీ ఎన్నడూ ఏ రోజైనా ముస్లింలకు సహకరించిందా? అట్లాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక్కడు ముస్లిం మైనార్టీలో ఎంపీ కానీ సీట్ ఇవ్వడం కానీ ఎంపీగా గెలవడం కానీ లేదంటే మంత్రిగా చేయడం కానీ జరిగిందా? జరగలేదు. మరి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా పాకిస్తాను, ఖబ్రస్తాను, ముసల్మాను, తాలిబొట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే మాట్లాడడం జరిగింది. అంటే ముస్లిం సమాజానికి కించపరచడానికి, వాళ్ళకు మార్జినలైజ్ చేయడానికి, వాళ్ళకు పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మరి అలాంటి పార్టీ ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి మినిస్టర్ రిజిజు గారు చెప్పినా లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీలో చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేము, ఉండము అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ బిల్లు కోసము 288 మంది ఓట్లు వేస్తే 232 మంది అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకు సంఖ్యాబలం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి. కాబట్టి ముస్లిం సమాజానికి వాళ్ళ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా అపోజిషన్ పార్టీలు ఉండని, ముస్లిం సంఘాలు ఉండని, వాళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ని అందరినీ కూడా బేఖాతరు చేసి వాళ్ళు ఈరోజు బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, జమేతే ఉలమా ఉండని, జమాతే ఇస్లామీ హింద్ ఉండని, ఇలా సున్నతుల్ జమాత్ ఉండని, ఏ జమాత్ అయినా దేశవ్యాప్తంగా అందరూ చెప్పిన ఒకటే ఒక మాట, ఈ బిల్లు వల్ల మీరు మమ్మల్ని కించపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, గొడవలు సృష్టించే విధంగా, కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా, హిందువుల్లో ముస్లిమ్స్లో తగాదాలు పెట్టే విధంగా ఈ బిల్లుని తీసుకొని వస్తున్నారు. మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట కూడా మస్జిద్, మందిర్ అని చెప్పి తగాదాలు చేయడానికే ఈ బిల్లు తీసుకొని రావడం జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో. మొత్తుకొని చెప్పినా వాళ్ళు ఏం లెక్క చేయలేదు. వాళ్ళు ఏం పెట్టాలనుకున్నారో అదే పెట్టి నిన్న పాస్ చేయడం జరిగింది. మరి ఈ వక్ఫ్ బోర్డులో మేము మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, బీదవాళ్ళకు ఇస్తాము, బోరాలకి ఇస్తాము అని చెప్తున్నారు. ఆల్రెడీ 2 మహిళలకు వక్ఫ్ బోర్డులో అవకాశం ఉంది. అలాగే ఈ బిల్లుని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమి అంటే రిజిజు గారు మాటల్లోనే మనం అర్థం చేసుకోగలుగుతాము. మిలిటరీ దగ్గర ఎక్కువ స్థలం ఉంది, రైల్వేస్ దగ్గర ఎక్కువ భూమి ఉంది, దాని తర్వాత వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. ఆ వక్ఫ్ భూముల్ని మనం ఎట్లా కాజేయాలి, మనం ఎట్లా దానిని నిర్వీర్యం చేయాలి, దానికి ఒక మంచి పేరు పెట్టారు, ఉమ్మీద్ అని చెప్పి. అది ఉమ్మీద్ కాదు, అది మమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి తెచ్చిన బిల్లు ఇది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. వక్ఫ్ బై యూజర్ అంటే 500 సంవత్సరాల క్రితమో 600 సంవత్సరాల క్రితమో ఒక పెద్ద మనిషి ఎవరైనా చనిపోతే అక్కడ దర్గా కట్టుకుంటే, లేదంటే ఒక మసీదు కట్టుకుంటే, లేదంటే ఒక ఖబరస్థాన్ కట్టుకుంటే, ఈ చట్టం వచ్చిన తర్వాత మీ దగ్గర పేపర్లు ఏమున్నాయి అంటే మా దగ్గర పేపర్లు లేవు, 500 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే
నమాజు చేసుకుంటున్నాము, ఇక్కడే మా దర్గా ఉంది, ఇక్కడే మా మసీదు ఉంది, ఇక్కడే మా ఖబరస్థాన్ ఉంది అని చెప్తే దానికి ఏం లెక్క చేయకుండా మీ దగ్గర పేపర్లు లేవు కాబట్టి దీన్ని మేము మూసివేస్తున్నామని చెప్పి ఒక అధికారి చెప్తే దానికి మూసివేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ వక్ఫ్ బై యూజర్ కన్నా మీరు తీయద్దండి అని చెప్పి కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే అథారిటీ మొత్తము కలెక్టర్కే ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఈ బిల్లులో కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు ఎవరు ఉంటే, ఏ ప్రభుత్వంది నడుస్తుంటే ఆ ప్రభుత్వంది వాళ్ళు వినాల్సిన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు ఎన్నో చోట్లలో అయితే గవర్నమెంటే వక్ఫ్ ఆస్తుల పైన కబ్జా చేసుకొని ఉంది. అలాంటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ సైడ్కే చేస్తారు కానీ వక్ఫ్ సైడ్ చూడరు అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పిన కలెక్టర్ గారికి అధికారులు ఇవ్వాలా అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు మేము ఒక అమెండ్మెంట్ పెట్టినాము, కలెక్టర్ గారికి పెట్టొద్దండి, దానికన్నా పైన ఒక అధికారికి పెట్టండి అని చెప్తారు. సార్, ఈ అధికారి ఉండని ఆ అధికారి ఉండని అందరూ మీ మాట వినాల్సిందే. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే, ఎవరు ప్రధానమంత్రి ఉంటే, వాళ్ళది ఎవరిది నడుస్తుంటే వాళ్ళు ఏమి చెప్తే అదే నడుస్తుంది. కాబట్టి మరి వాళ్ళు ఎలా మమ్మల్ని కాపాడగలుగుతారు? అలాంటప్పుడు మళ్ళీ కోర్టులు ఎందుకు? అన్నీ కూడా కలెక్టర్ గారి చేతిలోనే మొత్తము హైకోర్టు ఎందుకు, జిల్లా కోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు? మొత్తము రెవెన్యూకే వాళ్ళకే అధికారులు ఉన్నాయి కదా, మరి కలెక్టర్ గారికి ఫైనల్ అథారిటీగా ఎందుకు పెట్టడం లేదు? మరి వక్ఫ్లో మాత్రమే ఎందుకు కలెక్టర్కి పూర్తిగా వాళ్ళకే న్యాయం చేసే హక్కు ఎందుకు ఇస్తున్నారని చెప్పి కూడా మా వాళ్ళు ఎంత మొత్తుకొని చెప్పినా బేఖాతరు చేసి కలెక్టరే సుప్రీం అథారిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే వక్ఫ్ ప్రాపర్టీని సెంట్రల్ డేటాబేస్లో 6 నెలల లోపల ఎక్కియకపోతే మళ్ళీ మనము ఈ వాళ్ళకి అసలు హక్కు ఉండదు వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి ఈ నిబంధన వాళ్ళకు ఏమి ఉండవు, చట్టాలు వర్తించవు అని చెప్పే విధంగా కూడా ఈ చట్టంలో చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వందలాది సంవత్సరాల నుంచి కలిసి మెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నాము. కానీ ఈరోజు రాజకీయం కోసము, రాజకీయ దురుద్దేశంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు మసీదు ఉంటే మసీదులో ముస్లింలు చేసుకుంటారు, మందిరం ఉంటే హిందువులు చేసుకుంటారు, చర్చ్ ఉంటే క్రిస్టియన్లు చేసుకుంటారు. అట్లా కాకుండా వక్ఫ్ బోర్డులో మాత్రము ఈ ఇతర మతస్థులు పెట్టాలి, దాంట్లో మళ్ళీ వీళ్ళు హుకుము జారీ చేయాలి, దాంట్లో వీళ్ళు నామినేటెడ్ చేసిన వాళ్ళకే పెట్టుకుంటారు. ఆ వక్ఫ్ చైర్మన్ నామినేటెడ్ పర్సనే ఉంటారు. ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటాయో, లేదంటే ముస్లిం సమాజం పైన వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఈ బోర్డులలో వచ్చిన తర్వాత, లేదంటే వాళ్ళ చైర్మన్లకు వచ్చిన తర్వాత, లేదంటే ఇతర మతస్థులు వస్తే ఈ ప్రాపర్టీని అన్యక్రాంతం చేయడమే తప్ప వీళ్ళు న్యాయం చేస్తారు అని చెప్పి ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కూడా నేను చాలా సూటుగా అడుగుతున్నా. అలాగే ఈరోజు వక్ఫ్ ట్రిబ్యునల్ ఉండి, అలాగే నేషనల్ ఎన్జిటి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, రైల్వేస్కి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, చాలా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ట్రిబ్యునల్స్లో అయిపోయిన తర్వాత కూడా హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు. కానీ ట్రిబ్యునల్ని కూడా వీక్ చేయాలని చెప్పి ఒక కోణంతో వక్ఫ్ ట్రిబ్యునల్ని కూడా పూర్తిగా వీక్ చేసే పరంగా ఈ బిల్లుని తీసుకొని వచ్చినారని చెప్పి తెలియజేసుకుంటున్నా. డొనేషన్ బై ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే నేను ఏమన్నా వక్ఫ్ ఆస్తి అంటేనే ఏమన్నా, మేము దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నా ఆస్తిలో నుంచి నేను ఒక భాగము చారిటీగా, దానంగా అల్లాహ్కి సమర్పిస్తే ఆ ప్రాపర్టీ అల్లాహ్ అయిపోతుంది అనేది మేము నమ్ముతాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు 5 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లిం ఉంటేనే నువ్వు ఇవ్వాలా అని చెప్తే, రేపు వచ్చి చెప్పొచ్చు నేను ఒకవేళ ఏమన్నా నేను దానం చేయాలనుకుంటే కూడా నువ్వు ప్రాక్టీసింగ్ ముస్లిం కాదు అని చెప్తే నేను ప్రాక్టీసింగ్ ముస్లిము అని చెప్పి నేను నిరూపించుకోవాలన్నా? ఏమన్నా మాటనా ఇది? ఇంతకుముందు భారతదేశంలో ఎట్లా జరిగిందంటే ఈ 500-600 సంవత్సరాల్లో హిందూ సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, ఇతర మతస్థులు కానీ వాళ్ళు కూడా ప్రేమతోనో, భక్తితోనో, లేదంటే అవసరం బట్టో వాళ్ళు కూడా దానాలు వక్ఫ్కి ఇవ్వడం జరిగింది. కానీ అది కూడా ఇవ్వకుండా ఈరోజు ఈ బిల్లులో తీసుకొని రావడం జరిగింది. అలాగే ఒక్క ముస్లిం లెజిస్లేచర్ అంటే పార్లమెంటేరియన్ కూడా ఈ పార్లమెంట్లో ఈ బిల్లుని సమర్థించలేదు. బీజేపీలో ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంటు ముస్లిము లేడు. అలాగే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో బీద వాళ్లకు, పేదవాళ్లకు, మహిళలకు మేలు చేస్తామని చెప్తే అసలు ఈ 10 సంవత్సరాల్లో ఇంతకుముందు మైనార్టీలకు ఇస్తున్న ప్రీమెట్రిక్ ఫండింగే తీసేసినారు. అట్లా మైనార్టీ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేసినారు. అసలు మైనార్టీలకి ఎలాంటి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, రిజర్వేషన్ పరంగా కానీ ప్రతి చోట అడ్డుకైందే బీజేపీ అడ్డుకుంటే మరి ఈ బిల్లులో మా పైన ఏమైనా ప్రేమ చూపిస్తారా? వాళ్ళ ఆలోచన ఒకటే ఉంది, ఈ 9 లక్షల ఎకరాల భూమిని కాజేయాలనేది ఒకటి. రెండోది
హిందూస్లో ముస్లిమ్స్లో ఏ ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నారో దానిని వాళ్ళు హాని కలిగించడానికి, వీళ్ళలో క్లియర్గా ఒక చీలిక తీసుకొని రావడానికి మస్జిద్ అనేది ప్రతి గల్లీలో కూడా, ప్రతి వీధిలో కూడా, ప్రతి ఊర్లో కూడా, ప్రతి సిటీలో కూడా వచ్చేటట్టు చేయాలా. ఏదైతే 80-20 అని చెప్తుంటారో ఆ 80% ఒకవైపు వచ్చేయాలా, ఆ 80% మాకే ఓటు వేయాలా అని చెప్పి చేస్తున్న ఒక పెద్ద కుట్రలో భాగంగానే ఈ బిల్లుని తీసుకొని రావడం జరిగింది. మరి ఇంత పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, ఎన్డీఏకి కన్వీనర్ చేసిన మనిషి, అటల్ బిహారీ వాజ్పేయి గారికి నేను ప్రధానమంత్రి చేసిన అని చెప్పే మనిషి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇద్దరు మనుషులపైన నిలబడింది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఒకరు నితీష్ కుమార్ గారు. వాళ్ళు నో అని చెప్తే ఈ బిల్లు జేపీసీకి పోయేది కాదు, ఈ బిల్లు ఈరోజు పాస్ అయ్యేది కాదు. నిన్న చూస్తే పొద్దునంతా హడావుడి జరిగింది, నేషనల్ మీడియాలో వచ్చింది. ఏదో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు న్యాయం చేస్తారంట, వక్ఫ్ బిల్కి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేస్తున్నారంట, వక్ఫ్ బిల్కి అడ్డుకోబోతున్నారంట అని చెప్పి. కానీ వాళ్ళ మనిషి లేచి అటు జనసేన ఉండని, ఇటు బీజేపీ ఉండని, ఇటు టీడీపీ ఉండని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ లేచి మేము పూర్తిగా సహకరిస్తున్నాం అని చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట. మీరు ఇంతకుముందు కూడా గోత్రాల తర్వాత చెప్పారు, ఓడిపోయిన తర్వాత చెప్పారు, నేను మనిషి మారినా నేను మైనార్టీలకు దగ్గరగా ఉంటాను, మైనార్టీలకు అన్యాయం చేయను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినారు. మరి 40 సంవత్సరాలలో జీవితంలో ముస్లిం సమాజం అంతా మీకు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చేసింది. మరి మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీటీసీ జెడ్పీటీసీల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి చోట కూడా ముస్లిం సమాజం మీకు అండగా నిలబడితే 40 సంవత్సరాలుగా రిటర్న్ గిఫ్ట్ మీరు ఇచ్చింది ఏమి అంటే బీజేపీకి ఈరోజు పూర్తిగా సహకరించి ఈ బిల్లుని నిర్వీర్యం చేసి ముస్లిం సమాజానికి నిర్వీర్యం చేసే విధంగా భారతదేశంలోనే ఎన్నో కొట్లాటలు, గలాటలు, ఇబ్బందులు, కష్టాలు ముస్లిం సమాజాన్ని పైన తెచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సహకరించినారు అని చెప్పి మీ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడైనా రాజ్యసభలో ఈరోజు అవకాశం ఉంది, రాజ్యసభలోనా అడ్డుకోరని చెప్పి తెలుసు, వాళ్ళకి సంఖ్యాబలం ఉందినా అనేది తెలుసు, ఖచ్చితంగా పాస్ అవుతుందని చెప్పి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేస్తారని చెప్పి కూడా మాకు తెలుసు. కాకపోతే మేము మాత్రము డెమోక్రటిక్ వేలో, డెమోక్రటిక్ ప్రాసెస్లో ఖచ్చితంగా దీనిని అడ్డుకుంటాము, ఖచ్చితంగా దీనిపైన మేము మా కార్యాచరణ ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత ప్రెషర్లు వేస్తున్నా, ఎంతమంది ఎంపీలను ఆయన దగ్గర నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నారు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎమ్మెల్యేల పైన, ఎమ్మెల్సీల పైన కుట్రలు చేస్తున్నా, ఆయన మాత్రం ఇచ్చిన మాటకు అందరికీ ఒకటే న్యాయం ఉండాలి, లా ఆఫ్ ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉండాలి, ఈ కాన్స్టిట్యూషన్కి నమ్మిన మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అందరికీ ఏదైతే సమానంగా న్యాయం ఉండాలో దానికి తగినట్టే నేను పూర్తిగా సహకారం అందిస్తా అని చెప్పి ఏకైక వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి విరుద్ధంగా ఈ బిల్లు ఉంది అని చెప్పి కూడా మీకు క్లారిటీగా చెప్తున్నా. దీనివల్ల ఖచ్చితంగా రేపు ముస్లింలు, హిందువుల్లో గొడవలు సృష్టించడానికే ఈ బిల్లు పెడుతున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. దీనికి ఎన్నికల రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. వక్ఫ్ భూముల్ని కాజేయాలని చెప్పి ఈ కుట్ర చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా అని చెప్పి మీ మీడియా పరంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా దీని పరిణామాలు ఏవైతే జరుగుతాయో పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఒక బ్లాక్ ఒక మచ్చ ఉండిపోతుంది. ముస్లిం సమాజానికి మరొక్కసారి ఆయన పూర్తిగా దేశం మొత్తము ఆయన వైపు చూస్తున్నప్పుడు, దేశంలో ఉండే ముస్లిం సమాజం అంతా ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన మాత్రము మరొక్కసారి మోసం చేసి మోసకారిగా నిలబడిపోయినాడని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కర్నూలు నగరం ఉండని, భారతదేశం ఉండని అన్న 500-600 సంవత్సరాల నుంచి అందరము కలిసిమెలిసిగా బతుకుతున్నాము. అవసరం పడినప్పుడు, రక్తం అవసరం పడినప్పుడు అది హిందూదా ముస్లిందా అనేది చూడం. ఎవరు ఇస్తారంటే వాళ్ళ దగ్గరికి పోతాం. ఏ డాక్టరు మంచోడు అంటే ఆ డాక్టర్ దగ్గరికి పోతాం.
ఏ స్కూల్లో యా టీచర్ మంచిగా చదివిస్తారంటే వాళ్ళ దగ్గర పోతాం, కానీ కులము మతం అనేది చూడం. దానికోసమే భారతదేశం అంటే మొత్తం ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున మర్యాద ఉంది. మరి వేరే దేశాలతో వీళ్ళు పోల్చుకుంటున్నారు బీజేపీ వాళ్ళతో మనం పోల్చుకోకూడదు, మనతో వాళ్ళు పోల్చుకోవాల్సిన పరిస్థితి ఉండాలి. అమెరికా ఉండని, యూరోప్ ఉండని, మా కాన్స్టిట్యూషన్ అలాంటి కాన్స్టిట్యూషను మొత్తం ప్రపంచంలోనే లేదు అని చెప్పడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరికి సమానంగా నడిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు బీజేపీ వాళ్ళు ఉండని, ఎన్డీఏ ప్రభుత్వం ఉండని చేయాల్సింది ఏమి? ఈరోజు మీరు నల్లధనం తెస్తా అని చెప్పినారు, తేగలిగినారా? మీరు నోట్లో బందీ చేసినారు, దానివల్ల మొత్తము బ్లాక్ మనీ మొత్తము అరకట్టగలుగుతామని చెప్పినారు, చేయగలిగినారా? మీరు ఏమైనా ఉద్యోగాలను సృష్టిస్తా అన్నారు, సృష్టించగలిగినారా? అక్కడ చైనా ఆక్రమించుకుంటూ వస్తుంది, చైనాని ఆపగలిగినారా? ఆపలేకపోయినారు. చైనా లెక్క మనం డెవలప్ కాగలిగినామా? కాలేకపోతున్నాము. ఈరోజు ఎందుకు కాలేము? మనము అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈరోజు అమెరికాకు కానీ చైనాకు కానీ శాసించే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి ఆలోచించాలి. కానీ ఇదేంది? ఇది ముస్లింలు అంట, హిందువులు అంట, ఔరంగజేబ్ అంట, శివాజీ మహారాజ్ అంట, బ్రిటిష్ అంట, ఇది కాదు కదా. ఇది చరిత్ర చదువుకుంటూ ఉంటారు, కానీ ఇది ముందర పోవాల్సింది ఏంది? మీరు ఇవన్నీ తప్పుదోవ పట్టడానికి ఏదైతే చెప్తే ఇమోషనల్ అయిపోతాడో దానికి ఇమోషనల్స్కి తప్పుదోవ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేస్తున్నారు. కానీ ఈరోజు కడుపు కాలుతుంది. ఈరోజు అన్ని నిత్యావసరాల సరుకుల రేట్లు పెరిగినాయి. ఈరోజు ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతుంది. వాళ్ళకందరికీ సహకరించే విధంగా, అలాంటి ప్రాజెక్ట్స్లు తెచ్చే విధంగా, అలాంటి జాబ్స్ క్రియేట్ చేసే విధంగా, అలాంటి నిత్యావసరాల సరుకుల రేట్లు తగ్గించే విధంగా ఈ రకంగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ఇది చాలా దురదృష్టకరం. భారతదేశానికి వెనక్కి తీసుకొని పోతున్నారు, కానీ ముందుకు తీసుకొని వెళ్ళడం లేదని చెప్పి చాలా బాధతో ఈరోజు మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాను.